హలో ఎవ్రీబడి, ఈ వీడియోలో వచ్చేసి మనం ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్కి సంబంధించి డిస్కషన్ చేద్దాము. సో ఇది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ క్లాసెస్ సిరీస్కి సంబంధించి. సో ఇందులోనే నేను ఫైనాన్షియల్ మోడలింగ్ని ఇంట్రడ్యూస్ చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ మోడలింగ్ ఎందుకు వస్తుంది అని తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ గురించి కొంత ఐడియా రావాలి. వాట్ ఈజ్ మీన్ బై ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్? ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అంటే ఎందుకు అంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అంటే ఒక స్పెషలైజ్డ్ డివిజన్ అనొచ్చు. అంటే విత్ ఇన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో ఒక స్పెషలైజ్డ్ డివిజన్ని మనం ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనొచ్చు. వీళ్ళు హెల్ప్ చేస్తారు. ఎవరెవరికి హెల్ప్ చేస్తారు అంటే ఇండివిజువల్స్కి కానీ, కార్పొరేషన్స్కి కానీ, ఆర్ గవర్నమెంట్కి కానీ, ఎవరైతే క్యాపిటల్ని రైజ్ చేయాలనుకుంటారో ఆర్ వీళ్ళు వాటి మాత్రమే కాకుండా స్ట్రాటజిక్ అడ్వైజరీస్ ప్రొవైడ్ చేస్తారు. ఏవైతే కాంప్లెక్స్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో వాటికి అడ్వైజరీస్ ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఉందో దట్ ఈస్ ఇంటర్మీడియరీగా యాక్ట్ చేస్తారు. ఎవరైతే సెక్యూరిటీ ఇష్యూవర్స్ ఉంటారో అండ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో వాళ్ళకి బయింగ్ అండ్ సెల్లింగ్ సైడ్ అంటే ఒకటే పర్సన్ బయింగ్ సైడ్ సెల్లింగ్ సైడ్ అంటే నో. ఒక కంపెనీ వాళ్ళు బయింగ్ సైడ్ ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ని పెట్టుకోవచ్చు, సెల్లింగ్ సైడ్ ఇంకొక ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ని పెట్టుకోవచ్చు. సో ఒక సైడ్ గోల్డ్మ్యాన్ సాక్స్ని పెట్టుకోవచ్చు, ఇంకో సైడ్ JP Morgan కంపెనీని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ని పెట్టుకోవచ్చు. సో వీళ్ళ క్రిటికల్ రోల్ ఏమంటే అంటే ఫైనాన్షియల్ మార్కెట్లో వీళ్ళు క్రిటికల్ రోల్ అనేది ప్లే చేస్తారు. ఫైనాన్షియల్ మార్కెట్లో లిక్విడిటీ ప్రొవైడ్ చేయడము ఆర్ అలొకేట్ చేసిన రిసోర్సెస్ని ఎఫిషియెంట్లీగా వర్క్ చేయడానికి హెల్ప్ చేయడము ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు చూస్తారు. ఓకే, ఇప్పుడు బ్యాంక్ అంటున్నాము. సో ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నార్మల్ బ్యాంక్స్ ఒకటే అంటే నార్మల్ బ్యాంక్స్ని మనం కమర్షియల్ బ్యాంక్స్ అనవచ్చు. సో కమర్షియల్ బ్యాంక్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ రెండు బ్యాంక్స్ అయినా బ్యాంక్ ఉన్నంత మాత్రాన బ్యాంక్స్ అయిపోవు. సో కమర్షియల్ బ్యాంక్స్ అనేది డీల్ చేస్తుంది ఎవరికి ఈ డిపాజిట్ని యాక్సెప్ట్ చేయడము ఆర్ లోన్స్ని ప్రొవైడ్ చేయడము ఇట్లాంటివి చేసేది మన కమర్షియల్ బ్యాంక్ని చేస్తాయి. బట్ వేరే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ వాళ్ళు కొంచెం హై లెవెల్ అనుకోవచ్చు. అండ్ స్పెషలైజ్ డివిజన్స్ అని చెప్పినాము, క్యాపిటల్ రైజింగ్లో హెల్ప్ చేస్తారని చెప్పినాము, అడ్వైజరీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడము, బయింగ్ అండ్ సెల్లింగ్ సెక్యూరిటీస్కి సంబంధించి బయింగ్ సైడ్ ఇష్యూవర్కి, సెల్లింగ్ సైడ్ ఇష్యూవర్కి, బయింగ్ సైడ్ ఇన్వెస్టర్స్కి వీళ్ళకి హెల్ప్ చేయడము ఇవన్నీ కమర్షియల్ బ్యాంక్స్ అనేది చేయదు. కమర్షియల్ బ్యాంక్స్ అనేది ఆఫర్ చేస్తుంది, రేంజ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది ఎవరికి, ఇండివిజువల్స్కి కానీ బిజినెసెస్ కానీ. ఇంక్లూడింగ్ ఎట్లాంటివి ఉండొచ్చు వాళ్ళకి సేవింగ్ అకౌంట్ ఆర్ చెకింగ్ అకౌంట్స్ చెక్ చేయడము, ఆ టైప్ ఆఫ్ లోన్స్, హౌసింగ్ లోన్ అని, పర్సనల్ లోన్ అని, క్రెడిట్ లోన్ అని ఇట్లాంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేసేది కమర్షియల్ బ్యాంక్. ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇటువంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేయదు. మెయిన్గా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్కి కీ ఫంక్షన్స్ ఏముంటాయి అంటే రైజింగ్ ద క్యాపిటల్. అంటే క్యాపిటల్ అంటే మనకి 2 టైప్స్ ఆఫ్ క్యాపిటల్ ఉంటాయి. ఒకటి ఈక్విటీ ఫైనాన్సింగ్ ఉండొచ్చు, ఇంకోటి డెట్ ఫైనాన్సింగ్ ఉండొచ్చు. సో ఈక్విటీ ఫైనాన్సింగ్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది హెల్ప్ చేస్తుంది కంపెనీకి క్యాపిటల్ని రైజ్ చేయనీక, ఇష్యూయింగ్ న్యూ షేర్స్ని ఇష్యూ చేయనీక. న్యూ షేర్స్కి పోయేటప్పుడు మనం IPO అంటాము. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళు కానీ వెళ్తే వాటిని FPO అంటాము. IPO అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్, FPO అంటే ఫాలో పబ్లిక్ ఆఫర్ అనవచ్చు. నెక్స్ట్ ఈక్విటీస్ ఒకటే కాదు మనకి క్యాపిటల్ రైజ్ చేయాలంటే ఇంకొక వే ఏమంటే డెట్ ఫైనాన్సింగ్ అనవచ్చు. సో డెట్ ఫైనాన్సింగ్లో ఏముంటాయి మనకి బాండ్స్ని ఇష్యూ చేస్తాము. సో ఇష్యూయన్స్ ఆఫ్ బాండ్స్కి అసిస్ట్ చేయడము ఆర్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఫండ్స్ రైజ్ చేయడానికి యూజ్ చేస్తున్నామో వాటన్నిటికీ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ వాళ్ళు. అండ్ ఎగ్జాంపుల్కి చూసుకుంటే గోల్డ్మ్యాన్ సాక్స్ అనేవాళ్ళు ఫేస్బుక్ వాళ్ళు ఒక $16 బిలియన్ రైజ్ చేయాలి అనుకుంటే ఇన్ ఇట్స్ IPO ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లో 2012లో గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు హెల్ప్ చేసినారు ఫేస్బుక్ కంపెనీకి. సో ఇది లార్జ్ టెక్ IPO అట్ దట్ టైమ్. సో ఆ టైంలో ఇది లార్జ్. నెక్స్ట్ అడ్వైజరీ సర్వీస్ అంటే మనకి ఏమొస్తాయి మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ రావచ్చు ఆర్ రీస్ట్రక్చరింగ్ రావచ్చు. మెర్జర్స్ అక్విజిషన్ అంటే ఏమి? మెర్జర్స్ అంటే కలవడం, అక్విజిషన్ అంటే పర్చేజ్ చేయడం. సో ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఏవి అడ్వైజ్ చేయడం కానీ ఆర్ అసిస్టెన్స్ చేయడం కానీ, నెగోషియేషన్స్ని, మెర్జర్ అక్విజిషన్స్ని ఎగ్జిక్యూషన్ చేయడం కానీ, డైవెస్చర్ చేయడం కానీ ఆర్ అదర్ కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్ యాక్టివిటీస్కి అడ్వైజ్ చేయడం, అసిస్ట్ చేయడం. అందుకే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్కి ఎక్కువ టైం ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్కి వర్క్ లైఫ్ ఇంబ్యాలెన్స్ ఉంటుందని ఎక్కువ అంటుంటారు. ఎందుకోసం అంటే ఈ మెర్జర్స్ అక్విజిషన్స్ అంటే ఒక డీల్ స్టార్ట్ చేసినప్పుడు ఆ డీల్
క్లోజ్ అయ్యేంత వరకు వర్క్ అనేది ఉంటుంది. సో ఈ నెగోషియేషన్ క్లోజ్ అయ్యేంత వరకు, ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే ఆ ప్రాజెక్ట్ క్లోజ్ అయ్యేంత వరకు మొత్తం వీళ్ళే చూసుకుంటారు ఫ్రమ్ A to Z వరకు. నెక్స్ట్ రీస్ట్రక్చరింగ్ వర్క్. రీస్ట్రక్చరింగ్, ఒక కంపెనీ రీఆర్గనైజ్ చేయాలనుకుంటే వాళ్ళ యొక్క స్ట్రక్చర్ని, ఆ ప్రాఫిటబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి, ఎఫిషియెంట్లీ వర్క్ చేయడానికి. రీస్ట్రక్చరింగ్ అంటే కంపెనీని రీఆర్గనైజేషన్ చేయడానికి, స్ట్రక్చర్కి ఇంప్రూవ్ చేయడానికి, ప్రాఫిటబిలిటీ, ఎఫిషియన్సీ, వీటి కోసం. ఫర్ ఎగ్జాంపుల్ మార్గన్ స్టెన్లే వాళ్ళు అడ్వైజ్ చేసినారు ప్రిజర్ ఆన్ ఇట్స్ $68 బిలియన్ ఎప్పుడైతే అక్విజిషన్ చేయాలనుకుంటారో వైత్ని ఇన్ 2009లో. ఇది ఒక మేజర్ డీల్ అనవచ్చు. ఏది ఫార్మాటికల్ ఇండస్ట్రీలో మేజర్ డీల్ ఇది. నెక్స్ట్ ట్రేడింగ్ అండ్ సేల్స్. సార్ ట్రేడింగ్ అండ్ సేల్స్ ఇక్కడ మనము ఏదానికి సంబంధించి చూసుకుంటున్నాము, కీ ఫంక్షన్స్ ఏ పర్ఫామ్ చేస్తారు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అని చెప్పినాము. అందులో ఫస్ట్ది రైజింగ్ క్యాపిటల్. రైజింగ్ క్యాపిటల్లో ఈక్విటీ ఉండొచ్చు, డెట్ ఉండొచ్చు అని చెప్పినాము. నెక్స్ట్ అడ్వైజరీ సర్వీసెస్ అని చెప్పినాము. అడ్వైజరీ సర్వీసెస్లో మేజర్గా మనం మెర్జర్, అక్విజిషన్ కానీ రీఆర్గనైజేషన్. నెక్స్ట్ ట్రేడింగ్ అండ్ సేల్స్ కూడా పర్ఫామ్ చేస్తారు ఫంక్షన్స్లో. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఫంక్షన్స్లో ట్రేడింగ్ అండ్ సేల్స్ కూడా చేస్తారు. సేల్స్ అండ్ ట్రేడింగ్ అంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వాళ్ళు బై అండ్ సెల్ సెక్యూరిటీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ క్లయింట్స్ అండ్ ప్రొవైడ్ మార్కెట్ లిక్విడిటీ. సో క్లయింట్ బిహాఫ్కి వీళ్ళు పర్చేస్ చేయడము, ఇన్వెస్ట్మెంట్ చేయడము, సేల్ చేయడం అనేది చేస్తారు మార్కెట్లో లిక్విడిటీ కోసము. మార్క్ టు మార్కెట్ అనవచ్చు. ఇక్కడ పైన సేల్స్ అండ్ ట్రేడ్కి సంబంధించి ఆన్ బిహాఫ్ ఆఫ్ క్లయింట్ అంటే వీళ్ళు అండర్ రైటింగ్ సర్వీసెస్ కూడా చేయొచ్చు. ఆర్ ఇంకొకటి ఉంటుంది, అండర్ రైటింగ్ కాకుండా బ్లాక్ షూ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేయడము. అండర్ రైటింగ్ అంటే తక్కువ షేర్స్ ఉన్నప్పుడు వీళ్ళు పర్చేజ్ చేయడము, ఆర్ ఎక్కువ షేర్స్ ఉన్నప్పుడు వీళ్ళు పర్చేజ్ చేసి మళ్ళీ సేల్ చేయడము అంటే బ్లాక్ షూ ఆప్షన్. ఇట్లాంటి ఆప్షన్స్ కూడా వీళ్ళకి ప్రొవైడ్ చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ వాళ్ళు ఫాలో చేస్తారు. నెక్స్ట్ మార్కెట్ టు మార్కింగ్. మార్కెట్ టు మేకింగ్ అంటే వీళ్ళు ఇంటర్మీడియట్గా యాక్ట్ చేస్తారు, బై కానీ సెల్లింగ్ ప్రైజెస్ కానీ సెక్యూరిటీస్కి. ఇక్కడ లిక్విడిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది మార్కెట్లో. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే జేపీ మార్గన్ వాళ్ళు ట్రేడింగ్ డెస్క్ ఎంగేజెస్ చేస్తుంది. బయింగ్ అంటే ఇందులో సపరేట్ డెస్క్ అనేది ఉంటుంది. లైక్ మనకి ఒక కంపెనీకి పోతే రిసెప్షను అండ్ మీరు ఒక రిజ్యూమ్స్ పంపించడము, ఇంటర్వ్యూ జరిగింది అనుకోండి, ఇంటర్వ్యూ డెస్క్ అనేది ఒకటి ఉంటుంది, క్వరీ డెస్క్ అనేది ఉంటుంది. ఇట్లానే సేమ్ ట్రేడింగ్ డెస్క్ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు బయింగ్ అండ్ సెల్లింగ్ సెక్యూరిటీస్ సంబంధించి ప్రొవైడ్ చేయడము, ఆ లిక్విడిటీ ప్రొవైడ్ చేయడం, వాళ్ళ యొక్క క్లయింట్కి ప్రాఫిట్ని ఎర్న్ చేయడము త్రూ ట్రేడింగ్ ద్వారా ఇవన్నీ వర్క్స్ అనేది చూస్తుంటారు. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి రీసెర్చ్ ఫంక్షన్. రీసెర్చ్ ఫంక్షన్ అంటే మనకి మేజర్గా జాబ్స్లో కూడా మనకున్న జాబ్ ఏమైనా ఉందంటే రీసెర్చ్, ఎక్విటీ రీసెర్చ్ అని స్పెసిఫిక్ ఈ డివిజన్కి మాత్రమే. ఇక్కడ మనం ఒక్కొక్క ఫంక్షన్ అయితే చెప్పినామో ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్క జాబ్ అనేది కూడా మీకు ఉంటుంది. సో ఈక్విటీ ఫైనాన్సింగ్, క్యాపిటల్ రైజింగ్ చేసే కంపెనీస్ ఉంటాయి, వాటికి అడ్వైజరీ సర్వీస్, మెర్జర్ అండ్ అక్విజిషన్ మీద ఫోకస్ చేసే ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఉంటుంది, అందులో జాబ్స్ ఉంటాయి. రీస్ట్రక్చరింగ్ మీద ఫోకస్ చేసి అందులో జాబ్స్ ఉంటాయి. ట్రేడ్ అండ్ సేల్స్ టీమ్ అనేది ఉంటుంది, సో అందులో జాబ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్గా జాబ్స్ అంటే మనకి ఈక్విటీ రీసెర్చ్లో కూడా మేజర్ జాబ్స్ అనేది వస్తున్నాయి. సో ఈక్విటీ రీసెర్చ్ వాళ్ళు ఏం చూస్తారు, అనలైజ్ చేస్తారు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్కి. అంటే కంపెనీని స్టడీ చేయడము, ఇండస్ట్రీని స్టడీ చేయడము, ఇన్వెస్ట్మెంట్ చేద్దామా వద్దా అనేది రికమెండేషన్ చేయడము క్లయింట్కి, ఇవన్నీ సర్వీసెస్ అనేవి చూస్తారు ఈక్విటీ రీసెర్చ్. నెక్స్ట్ ఫిక్స్డ్ ఇన్కమ్ రీసెర్చ్. ఫిక్స్డ్ ఇన్కమ్ రీసెర్చ్ అంటే డెట్ ఇన్స్ట్రుమెంట్స్ని స్టడీ చేయడము, ఆ ఇన్సైట్స్ అద్దరి వాటి యొక్క వాల్యూ ఎంత ఉండొచ్చు, రిస్క్ ఎంత ఉండొచ్చు, వీటన్నిటిని ప్రొవైడ్ చేయొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే అనలిస్ట్ అట్ క్రెడిట్ సుసై ప్రొవైడ్ డీటెయిల్డ్ రిపోర్ట్స్ అండ్ రికమెండేషన్స్ ఆన్ టెక్ కంపెనీస్. సో ఇక్కడ హెల్ప్ చేస్తుంది డెసిషన్ తీసుకోవడానికి, ఇన్ఫార్మ్ చేసిన డెసిషన్స్ని తీసుకోవడానికి ఇన్వెస్టర్కి హెల్ప్ చేస్తుంది. ఇట్లాంటివి ప్రొవైడ్ చేస్తే ఏవైతే డీటెయిల్డ్ రిపోర్ట్ అండ్ రికమెండేషన్స్ని ప్రొవైడ్ చేసినప్పుడు. సో కీ ఫంక్షన్ అనమాట కమర్షియల్ బ్యాంక్స్లో చూసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి డిపాజిటరీ సర్వీసెస్. సో డిపాజిటరీ సర్వీసెస్లో ఇక్కడ ఏవైతే ఇక్కడ ఇంతవరకు మనం చెప్పినది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ యొక్క ఫంక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి కీ ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్. కమర్షియల్ బ్యాంక్స్ యొక్క కీ ఫంక్షన్స్ ఏముంటాయంటే డిపాజిటరీ సర్వీసెస్. డిపాజిట్ సర్వీస్ అంటే సేవింగ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, చెకింగ్ అకౌంట్స్. సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అంటే ఇండివిజువల్ వాళ్ళు ఎవరైతే వాళ్ళ మనీని సేవ్ చేయాలనుకుంటారో, ఇంట్రెస్ట్ ఎర్న్ చేయాలనుకుంటారో అట్లాంటివి ప్రొవైడ్ చేసేది కమర్షియల్ బ్యాంక్. అకౌంట్స్ని చెక్ చేయడం అంటే ఎవ్రీడే ట్రాన్సాక్షన్స్ని చూసుకోవడం అకౌంట్స్ని. ఫర్ ఎగ్జాంపుల్ వెల్ ఫార్గో ఆఫర్స్ వేరియస్ సేవింగ్ అకౌంట్స్ అండ్ చెకింగ్ అకౌంట్ ఆప్షన్స్ ట్రైలర్ టు డిఫరెంట్ కస్టమర్ నీడ్స్. సో
కస్టమర్ నీడ్స్ ప్రకారంగా వాళ్ళు సర్వీస్ని ప్రొవైడ్ చేస్తారు. వెల్స్ ఫార్గో వాళ్ళు మేజర్గా ఈ వర్క్ని చూస్తుంటారు. నెక్స్ట్ కమర్షియల్ బ్యాంక్ ఫంక్షన్స్ వచ్చేసి లెండింగ్ సర్వీసెస్ అంటే పర్సనల్ లోన్స్ ప్రొవైడ్ చేస్తాం, బిజినెస్ లోన్స్ని ప్రొవైడ్ చేస్తాం. పర్సనల్ లోన్స్ అంటే వాళ్ళ యొక్క పర్సనల్ యూజ్ కోసం ప్రొవైడ్ చేసేది, లైక్ కార్ పర్చేజ్ చేయడానికి, హోమ్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి, హోమ్ పర్చేజ్ చేయడానికి ఇటువంటి లోన్స్ని ప్రొవైడ్ చేయడం. ఆర్ బిజినెస్ లోన్స్ని ప్రొవైడ్ చేయడం. బిజినెస్ లోన్స్ అంటే ఏదాని కోసం, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం, ఎక్స్పాన్షన్ కోసం, ఆపరేషనల్ నీడ్ కోసం, ఎంఎస్ఎంఈ లోన్స్, ఉదయ్ సర్టిఫికేట్స్ లోన్స్, ఇట్లాంటి లోన్స్ అన్ని కమర్షియల్ బ్యాంక్స్ వాళ్ళు చూసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రొవైడ్ స్మాల్ బిజినెస్ లోన్ టు హెల్ప్ ఎంటర్ప్రీనియర్స్ గ్రో దేర్ బిజినెస్. వాళ్ళ యొక్క బిజినెస్ గ్రో కావడానికి బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు స్మాల్ బిజినెస్కి. నెక్స్ట్ కమర్షియల్ బ్యాంక్స్ ఫంక్షన్స్ ఏముంటాయి, యాన్సిలరీ సర్వీసెస్ అంటే ఈ క్రెడిట్ కార్డ్స్ ప్రొవైడ్ చేయడం, ఆర్ సేఫ్ డిపాజిట్ బాక్సెస్ని ప్రొవైడ్ చేయడం. అంటే వాళ్ళ యొక్క వాల్యుబుల్ ఐటమ్స్ అంటే గోల్డ్ని సెక్యూరిటీకి డిపాజిట్ చేయడం, అంటే గోల్డ్ని పెట్టి రెంట్కి పెట్టడం, ఆర్ గోల్డ్ని సేఫ్ లాకర్స్లో పెట్టడం, ఇట్లాంటి సర్వీసెస్. ఆ క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడం వాళ్ళ యొక్క ఇండివిజువల్స్కి అండ్ బిజినెస్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే హెచ్ఎస్బిసి వాళ్ళు క్రెడిట్ కార్డ్ రేంజ్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ విత్ వేరియస్ బెనిఫిట్స్ క్యాటరింగ్ టు డిఫరెంట్ కస్టమర్ సెగ్మెంట్స్. సో మేజర్గా హెచ్ఎస్బిసి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు క్రెడిట్ కార్డ్కి సంబంధించి. నెక్స్ట్ కమర్షియల్ బ్యాంక్స్కి సంబంధించి వెల్త్ మేనేజ్మెంట్. ఇక్కడ వీళ్ళు ఫైనాన్షియల్ అడ్వైజరీ అంటే ఆఫరింగ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ టు క్లయింట్స్. సో ఫైనాన్షియల్ ప్లానింగ్స్ని ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ రిటైర్మెంట్ ప్లానింగ్ కూడా ఉంటాయి. మీరు బ్యాంక్స్కి వెళ్ళాలంటే నార్మల్ కమర్షియల్ బ్యాంక్స్కి పోతే ఇండివిజువల్ పర్సన్కి ఒక రేట్స్ ఉంటాయి, ఇంట్రెస్ట్ రేట్ సీనియర్ పర్సన్కి ఒక రేట్ ఉంటాయి, సూపర్ సీనియర్ పర్సన్స్కి ఇంకొక రేట్స్ ఉంటాయి. సో అట్లా ప్లాన్స్ డిఫరెంట్ ప్లాన్స్ ఏమైనా అనేది ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిటీ బ్యాంక్ చూసుకుంటే వాళ్ళు వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు. అందులో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇవ్వడం, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ చేయడం, హై నెట్వర్త్ ఇండివిజువల్ పర్సన్స్కి సంబంధించి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్లో ఉన్న టైప్స్ ఏముంటాయి అంటే, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్లో టైప్స్ అంటే మనకి వర్క్స్ ఎట్లుంటాయి అంటే మేజర్గా బల్జ్ బ్రాకెట్ బ్యాంక్స్ అనొచ్చు, ఆర్ మిడ్ సైజ్ బ్యాంక్స్ అనొచ్చు, ఆర్ బొటిక్ బ్యాంక్స్ అనొచ్చు. సో ఇక్కడ బల్జ్ బ్రాకెట్ బ్యాంక్స్ అంటే ఒక లార్జ్ మల్టీనేషనల్ బ్యాంక్స్ ఆఫరింగ్ ఏ ఫుల్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్ విత్ సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. సో ఇక్కడ రేంజ్ ఆఫ్ సర్వీసెస్ మొత్తం మల్టీనేషనల్గా ప్రొవైడ్ చేస్తూనే ఉంటాయి. లార్జ్ మల్టీనేషనల్ బ్యాంక్స్ ఉంటాయి, వీళ్ళకి లార్జ్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాయి. వీళ్ళ దగ్గర సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఉంటారు. వీటిని మనం బల్జ్ బ్రాకెట్ బ్యాంక్స్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే జేపీ మోర్గన్ చేసేవాళ్ళు వీళ్ళొక గ్లోబల్ లీడర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో. వీళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏముంటాయంటే మెర్జర్స్ అండ్ అక్విజిషన్ అడ్వైజరీ, సెక్యూరిటీస్ ప్రొవైడ్ చేయడం, అంటే మెర్జర్ అక్విజిషన్కి అండర్ రైటింగ్ ప్రొవైడ్. ఫర్ ఇన్స్టెంట్ లేటెస్ట్గా మనం కనుక చూసుకుంటే జేపీ మార్గన్ వాళ్ళు అడ్వైజ్ ఇచ్చినారు ఎవరికి, అమెజాన్ వాళ్ళకి, ఆన్ ఇట్స్ $13.7 billion అక్విజిషన్ ఆఫ్ హోల్ ఫుడ్స్ ఇన్ 2017లో. ఇది బల్జ్ బ్రాకెట్ బ్యాంక్స్ అనొచ్చు. నెక్స్ట్ మిడ్ సైజ్ బ్యాంక్స్ అంటే వీళ్ళు ఆఫర్ వైడ్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్ బట్ నాట్ యాజ్ లార్జ్ యాజ్ బల్జ్ బ్రాకెట్ బ్యాంక్స్. సో పైన వాళ్ళకంటే కొంచెం తక్కువ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు. ఎగ్జాంపుల్ చూసుకుంటే జెఫ్రీస్ గ్రూప్ వీళ్ళు ఆఫర్ కంప్రహెన్సివ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ విత్ ఫోకస్ ఆన్ మిడ్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్. వీళ్ళు లేటెస్ట్గా చూసుకుంటే సేల్స్ ఫోర్స్ ఆన్ ఇట్స్ $15.7 billion అక్విజిషన్ ఆన్ టెబిలియో ఇన్ 2019లో ప్రొవైడ్ చేసినారు. నౌ నెక్స్ట్ బొటిక్ బ్యాంక్స్ అంటే వీళ్ళు స్పెషలైజేషన్ ఉంటారు, స్పెషలైజ్ ఇన్ స్పెసిఫిక్ సెక్టర్ ఆర్ సర్వీసెస్ ఆర్ ఆఫ్టన్ విత్ స్మాల్ డీల్స్ సైజ్లో చూసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే లెజర్డ్ అనొచ్చు, అంటే వీళ్ళు ఒక దానిలో స్పెసిఫిక్గా ఒక దానిలో స్పెషలైజేషన్ చూసుకుంటారు. కొన్ని ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ చూసుకుంటే ఓన్లీ మెర్జర్స్ అండ్ అక్విజిషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటాయి. సో స్పెషలైజ్ ఇన్ మెర్జర్స్ అండ్ అక్విజిషన్ అడ్వైజరీ కానీ రీస్ట్రక్చరింగ్ సర్వీసెస్ కానీ నోన్ ఇట్స్ రోల్ ఈజ్ అడ్వైజింగ్ ద ప్రిజర్ ఆన్ హిట్స్ $160 billion. లెజర్డ్ వాళ్ళు స్పెషలైజ్ ఉన్నారు, వాళ్ళకి ఫ్రీజర్ వాళ్ళకి అడ్వైజింగ్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేసినారు విత్ అలెగాన్ అండ్ 2015కి సంబంధించి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకుల యొక్క రోల్ ఎట్లుంటుంది అంటే, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ చేసే వర్క్ ఏముంటుంది అని చెప్పొచ్చు. సో వాళ్ళ వర్క్ ఏమంటే డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఏముంటాయి. మీరు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో ఎంటర్ కావాలంటే మీ యొక్క రోల్స్ ఏముంటాయి,
ఫస్ట్ మీరు న్యూ పర్సన్ ఫ్రెషర్గా ఎంటర్ అవుతుంటే ఉన్నని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అనలిస్ట్ అంటారు. అంటే ఎంట్రీ లెవెల్ పొజిషన్ ఫోకస్ ఆన్ ఫైనాన్షియల్ మోడలింగ్, ప్రిపేర్ ప్రజెంటేషన్స్ అండ్ కండక్టింగ్ మార్కెట్ రిసర్చ్. సో ఏం చెప్పినాము, ఎంటర్ కావాలంటే మీకు కావాల్సిన నాలెడ్జ్ ఏమి, ఫైనాన్షియల్ మోడలింగ్, ప్రిపేరింగ్ ప్రజెంటేషన్ అండ్ కండక్టింగ్ రీసెర్చ్. సో ఇక్కడ ఏదైతే మనకి ఫైనాన్షియల్ మోడలింగ్ ఉందో, ఫైనాన్షియల్ మోడలింగ్ ఏదనేది నేను చెప్తాను. నెక్స్ట్ ప్రజెంటేషన్, ప్రిపేరింగ్ ప్రజెంటేషన్స్ ఏమనేది చెప్తాము, మార్కెట్ రీసెర్చ్ కండక్ట్ చేయడం ఎట్లా అనేది మనం చూసుకుందాము. సో నేను ఈ వీడియోలోనే ఫైనాన్షియల్ మోడలింగ్ అనేది ఇంట్రడ్యూషన్ చేద్దాము, ఫైనాన్షియల్ మోడలింగ్లో ఎట్లుంటుంది అనేది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఏ టిపికల్ డే ఆఫ్ అన్ analyst at Goldman Sachs involved building financial models to value potential acquisition targets and preparing pitch book for clients meetings. Pitch book presentation. So pitch presentation అంటే షార్ట్ అండ్ స్వీట్లో మీరు ఇంట్రడక్షన్స్ని ప్రొవైడ్ చేయడము అండ్ విత్ ఇన్ ఒక 20 minutesలో అట్లా ఒక ప్రజెంటేషన్ని ప్రిపేర్ చేయడము, మీ గురించి, మీ యొక్క టీం గురించి, మీరు ఏవైతే ప్రొవైడ్ చేయాలనుకున్న సర్వీసెస్ ఏమున్నాయి, అక్విజిషన్ కంపెనీ ఎవరు, వాళ్ళకి ఎంత అమౌంట్ ప్రొవైడ్ చేస్తాం, ఎంత ఫైనాన్సింగ్, ఇట్లా ఒక ప్రజెంటేషన్ని ప్రొవైడ్ చేయడం పిచ్ బుక్ అని చెప్పవచ్చు. ఇది అనలిస్ట్ వాళ్ళు చూసుకుంటారు. అసోసియేట్స్, సో ఫస్ట్ అనలిస్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నేను ఎవరైతే బిజినెస్ కంపెనీలో జాయిన్ అవుతుంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అనలిస్ట్ అంటారు ఫస్ట్లో. నెక్స్ట్ దాని నుంచి ప్రమోట్ అయితే అసోసియేట్కి వెళ్తాము. సో అసోసియేట్ అంటే మిడ్ లెవెల్ రోల్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ అనలిస్ట్, క్లయింట్ ఇంటరాక్షన్స్ ఉంటాయి అండ్ మోర్ కాంప్లెక్స్ ఫైనాన్షియల్ అనాలిసిస్ ఉంటాయి. సో ఫస్ట్లో నువ్వు బ్యాక్ ఎండ్లోనే మ్యాక్సిమం వర్క్ చేస్తావు, విత్ ఇన్ నీ యొక్క టీమ్స్లో ఉంటావు అండ్ సో కొన్ని పొటెన్షియల్ అక్విజిషన్ టార్గెట్స్ అప్పుడు మాత్రం నువ్వు ప్రిపేర్ చేస్తావు క్లయింట్ మీటింగ్కి వాటికి. బట్ అసోసియేట్లో నువ్వు డైరెక్ట్గా క్లయింట్ మీటింగ్స్కి కావాల్సి వస్తుంది, క్లయింట్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది, కాంప్లెక్స్ ఫైనాన్షియల్ అనాలిసిస్ అనేది చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, an associate at Morgan Stanley might oversee a team of analysts working on large IPO and ensuring that all financial models and presentations are accurate and comprehensive. ఎవరైతే పైన అనలిస్ట్ ఉన్నారో, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అనలిస్ట్ ఎవరైతే ఫ్రెషర్ ఉన్నారో, ఎవరైతే జాయినర్ ఉన్నారో, ఆ పర్సన్ చేసిన ఫైనాన్షియల్ మోడల్స్ని, ఆ పర్సన్ ప్రొవైడ్ చేసిన పిచ్ ప్రజెంటేషన్ని అది అక్యురేట్ అండ్ కంప్రహెన్సివ్ ఉందా లేదా ఎన్ష్యూరింగ్ చేసుకునే పర్సన్ ఎవరంటే అసోసియేట్ పర్సన్. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ అనవచ్చు. వైస్ ప్రెసిడెంట్ అంటే సీనియర్ రోల్ ఇన్వాల్వింగ్ డీల్ ఆర్జినేషన్ చేయడము, మేనేజింగ్ క్లయింట్ రిలేషన్షిప్ని అండ్ ఓవర్సీయింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్. సో ఈ పర్సన్ యొక్క రూల్ ఏమంటే డీల్ని ఆర్జినేషన్ చేయడం, అంటే డీల్ని స్టార్ట్ చేయడము, డీల్తో మాట్లాడము, డీల్ని క్లోజ్ చేసుకోవడానికి అరేంజ్మెంట్ పర్సన్ అంతే ఇవన్నీ చూసుకుంటాడు. క్లయింట్ రిలేషన్షిప్ని మేనేజ్ చేసుకోవడం అండ్ క్లయింట్కి ఏం కావాలి, మనం ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేసుకోవడానికి ఇవన్నీ వైస్ ప్రెసిడెంట్ అనేది చూసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వైస్ ప్రెసిడెంట్ అట్ JP Morgan Chase might lead a team working on major M&A deals. సో టీమ్ లీడ్ ఉంటారు కదా, లీడ్ టీమ్ ఎవరైతే వర్క్ చేస్తుంటారో మెజర్స్ అండ్ అక్విజిషన్లో వాళ్ళందరికీ తను టీమ్ లీడింగ్కి తీసుకుంటారు అండ్ కోఆర్డినేటింగ్ విత్ ద క్లయింట్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ టు స్ట్రక్చర్ ద ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్ డైరెక్టర్ ఉంటారు. డైరెక్టర్ అంటే ఎవరైతే పర్సన్ ఫోకస్ చేస్తారో ఏది స్ట్రాటజిక్ డైరెక్షన్స్లో ఫోకస్ చేయడము, హై లెవెల్ క్లయింట్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది, లీడింగ్ లార్జ్ ట్రాన్సాక్షన్స్ అంతా డైరెక్టర్ చూసుకుంటారు. ఎవరైతే డైరెక్టర్ ఉంటారో, ఎగ్జాంపుల్ చూసుకుంటే అట్ ఎవర్ కోర్ would be responsible for managing key client relationship and leading the advisory team on complex and mergers acquisition టీమ్కి సంబంధించి. లాస్ట్ వచ్చేసి మనం మేనేజింగ్ డైరెక్టర్ అనవచ్చు. ఎవరైతే టాప్ టైర్ రోల్ ఉంటుందో విత్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మేజర్ క్లయింట్ అకౌంట్స్ ఉంటుంది, డ్రైవింగ్ బిజినెస్ డెవలప్మెంట్ అండ్ ఓవర్సీయింగ్ ద ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ డివిజన్. ఎగ్జాంపుల్ చూసుకుంటే an MD at Citigroup might be tasked with securing new business from Fortune 500 companies and ensuring the successful execution of large scale deals అని చెప్పొచ్చు. వీళ్ళకి శాలరీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్కి అంటే, ఫస్ట్ ఫిక్స్డ్ శాలరీ అనేది ఉంటుంది, అంటే గ్యారంటీ బేస్ శాలరీ అనేది పే చేస్తారు రెగ్యులర్గా. ఫర్ ఎగ్జాంపుల్ అనలిస్ట్ అయినా అనుకోండి, అట్ బల్జ్ బ్రాకెట్ బ్యాంక్ లైక్ గోల్డ్మ్యాన్ సాక్స్ మైట్ హ్యావ్ బేస్ శాలరీ వచ్చేసి $85,000 యాన్యువల్లీ ఉండొచ్చు. ఇది బేస్ శాలరీకి సంబంధించి. నెక్స్ట్ వాటితో పాటు అడిషనల్గా వేరియబుల్ కాంపెన్సేషన్ ఉంటుంది. మీ యొక్క పర్ఫార్మెన్స్ బేస్డ్ బోనస్ అనుకోవచ్చు, అంటే సిగ్నిఫికెంట్లీ ఎక్సీడ్ కావచ్చు బేస్ శాలరీ కంటే. సో మీరు కానీ పర్ఫార్మెన్స్ మంచిగా ఇచ్చారనుకోండి, మీకున్న ఎంత $85,000 యాన్యువల్లీ ఉన్న వాటికి
మీరు పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే $1,00,000 కూడా రావచ్చు మీకు. అంటే బేస్ శాలరీ దాటి కూడా పోయినా కూడా ఏం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో. ఫర్ ఎగ్జాంపుల్, అట్ ఏ మేనేజింగ్ డైరెక్టర్ అట్ JP Morgan Chase could earn a bonus that he several times their base salary based on successful completion of major deals. సో ఒక మేజర్ డీల్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందంటే బేస్ శాలరీ కంటే ఎక్కువ బోనసే ఉంటుంది కొన్ని కేసెస్లో. నెక్స్ట్, ఫ్యూచర్ స్కోప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. ఫ్యూచర్ స్కోప్ ఎట్లుంటుంది అంటే నవ్ డేస్ IPOs అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఈ ఏ సర్జ్ ఇన్ IPO డ్రివెన్ బై టెక్ కానీ బయోటెక్ టెక్ సెక్టార్స్ కానీ ఇంక్రీజ్ అవుతుంది, డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ సంబంధించి చూసుకుంటే. నెక్స్ట్, IPO మార్కెట్ సాస్ బూమ్ ఇన్ 2020 and 2021 విత్ కంపెనీస్ లైక్ Snowflake రైజింగ్ $3.4 billion ఇన్ IPO. ఆల్ లార్జ్ సాఫ్ట్వేర్ IPOs అనేది హిస్టరీలో వచ్చినాయి. నౌ గ్రోయింగ్ నెంబర్ ఆఫ్ స్టార్ట్అప్స్ గ్రో అవుతున్నాయి, యూనికార్న్ గ్రో అవుతున్నాయి. యూనికార్న్ అంటే ఎవరైతే 1 బిలియన్ అనుకుంటా, $1 billion ఎవరైతే అచీవ్ అయ్యారో వాళ్ళకి యూనికార్న్ స్టార్టప్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. వాటి తర్వాత డెకాన్ అనే స్టార్టప్స్ ఇవ్వడము అట్లా ప్రొవైడ్ చేస్తూనే ఉంటారు. డెకాన్ అంటే $10 billion ఎవరైతే అచీవ్ అయ్యారో వాళ్ళకి ఆ స్టాటస్ని ప్రొవైడ్ చేస్తారు. ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, స్టార్ట్అప్ లైక్ Airbnb అండ్ DoorDash వెంట్ పబ్లిక్ ఇంటూ 2020లో వాళ్ళు సిగ్నిఫికెంట్ క్యాపిటల్ని రైజ్ చేసినారు. రోల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ రోల్ అనేది ఇంక్రీజ్ అయితేనే ఉంది. నెక్స్ట్, మెర్జర్స్ అక్విజిషన్ యాక్టివిటీస్ అనేది ఇంక్రీజ్ అయింది. మనం రీసెంట్ చూసుకుంటే వడాఫోన్ అండ్ ఐడియా వాళ్ళు మెర్జ్ అయినారు. ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు కూడా సోనీ అండ్ జీ వాళ్ళు ఎంటర్ అయ్యి డీల్ క్లోజ్ అయిపోయింది, డెడ్ డీల్ ఎండ్కి వచ్చింది. సో అట్లాంటి కేసెస్లో కూడా వీళ్ళే చూసుకుంటారు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ద $21 billion మెర్జర్ బిట్వీన్ స్ప్రింట్ అండ్ T-Mobile in 2020 వేర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ప్లేడ్ క్రూషియల్ అడ్వైజరీ రోల్. ద నీడ్ ఆఫ్ సొఫిస్టికేటెడ్ ఫైనాన్షియల్ అడ్వైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాంప్లెక్స్ గ్లోబల్ మార్కెట్లో చూసుకుంటే. దాని ప్రకారంగా చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ యొక్క రోల్ అనేది ఇంక్రీజ్ అయితేనే ఉంది. అడ్వైజరీ సర్వీస్ కానీ గ్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇంటర్నేషనల్ ఎక్స్పాన్షన్కి సంబంధించి చూసుకుంటే. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ కావాలంటే మీకు కావాల్సిన కీ స్కిల్స్ ఏం కావాలి అంటే డెసిషన్ మేకింగ్. మీరు ఒక డెసిషన్ని తీసుకోగలగాలి, ఆ డెసిషన్ని కూడా టైమ్లీ డెసిషన్ తీసుకోవాలి అండర్ ప్రెజర్లో ఉన్నప్పటికీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్, an investment banker at Morgan Stanley might need to quickly assess the financial viability of a potential merger doing నెగోషియేషన్స్లో ఆ పర్సన్ ఫైనాన్షియల్ వియబిలిటీ అనేది అసెస్ చేయగలగాలి, ఏం తీసుకుందాం ఏం లేదనేది. నెక్స్ట్, ఫైనాన్షియల్ మోడలింగ్. ప్రొఫిషియన్సీ ఇన్ బిల్డింగ్ ఫైనాన్షియల్ మోడల్స్ టు ఎవాల్యుయేట్ పొటెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రాన్సాక్షన్. సో ఫైనాన్షియల్ మోడలింగ్లో మీరు ఒక తోపై ఉండాలి, మీరు ఒక తురుమై ఉండాలి, మీకు మంచి నాలెడ్జ్ అనేది ఉండాలి ఫైనాన్షియల్ మోడలింగ్లో. అండ్ ఫైనాన్షియల్ ఎగ్జాంపుల్ చూసుకుంటే అనలిస్ట్ అట్ బ్యాంక్ ఆఫ్ అమెరికా రెగ్యులర్లీ బిల్డ్ డీటెయిల్డ్ ఫైనాన్షియల్ మోడల్స్ టు ఫోర్కాస్ట్ ద ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద కంపెనీ. నెక్స్ట్, అడ్వాన్స్ మైక్రో ఎక్సెల్స్ ఎసెన్షియల్ ఫర్ డేటా అనాలిసిస్ అండ్ ఫైనాన్షియల్ మోడలింగ్. సో మనం డేటాని అనలైజ్ చేయగలగాలి, ఫైనాన్షియల్ మోడలింగ్ అనేది ఉండాలి. ఎగ్జాంపుల్ చూసుకుంటే క్రియేటింగ్ కాంప్లెక్స్ స్ప్రెడ్షీట్ టు అనలైజ్ వేరియస్ ఫైనాన్షియల్ సినారియోస్ అండ్ అవుట్కమ్ ఫర్ పొటెన్షియల్ IPO. సో IPO వాళ్ళు పొటెన్షియల్ కళ అనేది చూసుకోవడానికి. నెక్స్ట్, మెర్జర్స్ అండ్ అక్విజిషన్లో ఎక్స్పర్టైజ్ అంటే నాలెడ్జ్, మెర్జర్ అక్విజిషన్ ప్రాసెస్ స్ట్రాటజీస్ ఏం తీసుకోవాలా, అండర్స్టాండింగ్ చేసుకోవాలి, నెగోషియేషన్ టర్మ్స్ ఏమి, కండక్టింగ్ డ్యూ డిలిజెన్స్ ఏముంది, డీల్ మ్యాక్సిమం వాల్యూ ఎంత రావచ్చు, స్ట్రక్చర్ ఎంత రావచ్చు, ఇవన్నిటికీ ఐడియా రావాలి. నెక్స్ట్, పవర్ పాయింట్ అబిలిటీ టు క్రియేట్ కంపేలింగ్ ప్రజెంటేషన్ ఫర్ క్లయింట్స్. క్లయింట్స్కి మనం ఒక పర్సన్ ఎట్లా కావాలి అంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా మంచి స్టోరీ టెల్లర్ కావాలి. సో మంచి స్టోరీస్ని మంచిగా చెప్పగలిగే పర్సన్స్ వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్లో ఎక్కువ డేస్ ఉండగలరు, సస్టైన్ నెగోషియేషన్ టర్మ్స్ వాళ్ళు యూజ్ చేసేటివి, అబిలిటీ వాళ్ళ ప్రజెంటేషన్తో క్లయింట్ని ఆటోమేటిక్గా మన కంట్రోల్లోకి తీసుకొచ్చే పర్సన్స్ అయి ఉండాలి. ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్రిపేరింగ్ పిచ్ బుక్ టు ప్రజెంట్ పొటెన్షియల్ క్లయింట్స్ డూయింగ్ ఏ రోడ్ షోస్ అండ్ ఫర్ అప్కమింగ్ రోడ్ షోస్. నెక్స్ట్, కమ్యూనికేషన్. స్ట్రాంగ్ వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి ఇంటరాక్ట్ కావడానికి వాళ్ళ యొక్క క్లయింట్స్ని, వాళ్ళ యొక్క కొలీగ్స్ని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఎఫెక్టివ్లీ కమ్యూనికేటింగ్ ద బెనిఫిట్స్ అండ్ రిస్క్ ఆఫ్ పొటెన్షియల్ అక్విజిషన్ క్లయింట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో వాళ్ళ ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయగల కేపబిలిటీ ఉండాలి. బెనిఫిట్స్, రిస్క్, పొటెన్షియల్లీ అక్విజిషన్ టు క్లయింట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. నెక్స్ట్, అనలిటికల్ స్కిల్స్. అబిలిటీ టు అనలైజ్ కాంప్లెక్స్ ఫైనాన్షియల్ డేటా అండ్ మార్కెట్ ట్రెండ్స్. సో కాంప్లెక్స్ ఫైనాన్షియల్ డేటాని ఆర్ మార్కెట్ ట్రెండ్స్ని అనలైజ్ చేయగలగాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే యూజింగ్ మార్కెట్ రీసెర్చ్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ టు ప్రొవైడ్ ఇన్వెస్ట్మెంట్
రికమెండేషన్ టు క్లయింట్స్. లైవ్ ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే జేపీ మోర్గన్ వాళ్ళు అసిస్ట్ చేసినారు ఏఐఆర్ బిఎన్బి ఐపీఓ డిసెంబర్ 2020లో వాళ్ళ కంపెనీని 3.5 బిలియన్ రైజ్ చేయడానికి విత్ వాల్యుయేషన్ 47 బిలియన్స్కి. డీటెయిల్స్లో చూసుకుంటే జేపీ మార్గన్ వాళ్ళు సర్వ్ చేసినారు లైక్ అండర్ రైటింగ్ చేసుకోవడానికి. వాళ్ళు అండర్ రైటింగ్ అంటే ఎవరైనా తక్కువ పర్చేస్ చేసినారు అనుకోండి, మినిమం ఇంత ఉంటేనే వాళ్ళు ముందరికి పోవడానికి వస్తుంది. అలాంటి కేసెస్లో వీళ్ళు పర్చేస్ చేస్తారు జేపీ మార్గన్ వాళ్ళు. నెక్స్ట్ గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు కీ రోల్ అనేది ప్లే చేసినారు అడ్వైజ్ చేయడానికి ఎవరికి, యునైటెడ్ హెల్త్ గ్రూప్కి ఆన్ ఇట్ $15 బిలియన్ అక్విజిషన్ ఆఫ్ చేంజ్ హెల్త్ కేర్ ఇన్ 2021కి. డీటెయిల్స్లో చూసుకుంటే మన స్ట్రాటజిక్ అడ్వైజరీ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేసినారు. అండ్ ఎవర్ కోర్ వాళ్ళు యాక్ట్ చేసినారు సోల్ అడ్వైజరీ టు AT&T ఆన్ ఇట్స్ 85.4 బిలియన్ అక్విజిషన్ చేసేటప్పుడు వార్నర్ 2016లో పర్చేస్ చేసేటప్పుడు ఎక్స్పర్టైజ్. ఇక్కడ డీటెయిల్ లేకపోతే అడ్వైజరీ సర్వీస్ ప్రొవైడ్ చేసినారు ఇంక్లూడింగ్ వాల్యుయేషన్ని అనలైజ్ చేయడం, ఆర్ స్ట్రక్చర్ డీలింగ్ చేయడం, ఆర్ నావిగేటింగ్ రెగ్యులేటరీ అప్రూవల్స్ని ప్రొవైడ్ చేయడం. ఎగ్జాంపుల్ ఇస్తున్నారు అంటే మెర్జర్స్ అక్విజిషన్కి సంబంధించి ఎగ్జాంపుల్లో చూసుకుంటే కంపెనీ ఏ వాంట్ అక్వైర్ కంపెనీ బి తీసుకోవాలనుకున్నప్పుడు మనకి వాల్యుయేషన్ చేయాల్సి వస్తుంది. వాల్యుయేషన్ కానీ డ్యూ డిలిజెన్స్గా పర్ఫామ్ చేయాలి. వాల్యుయేషన్కి డ్యూ డిలిజెన్స్ అంటే ఏమి, నెగోషియేషన్. వాల్యుయేషన్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అనేవాళ్ళు అసెస్ చేస్తారు హౌ మచ్ కంపెనీ ఏ అనేది పే చేయాలి అండ్ అనలైజింగ్ చేయాలి మార్కెట్ ట్రెండ్స్ని, కంపేర్ చేయాలి కంపెనీ యొక్క ట్రాన్సాక్షన్స్ని, ఫైనాన్షియల్ మెట్రిక్స్ని, వీటన్నిటిని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆ కంపెనీ వాళ్ళు అంటే ఏవైతే కంపెనీస్ ఉంటాయో వాల్యుయేషన్ని చెక్ చేసుకుంటాం. ఫైనాన్షియల్ మెట్రిక్స్ అంటే మనకి ఈపీఎస్ ఏముంది, ప్రైస్ ఎర్నింగ్ రేషియోస్ ఏమున్నాయి, మార్కెట్ ప్రైస్ షేర్స్ ఏమున్నాయి, ప్రాఫిట్స్ ఏమున్నాయి, రెవెన్యూ ఏముంది, డెట్ ఏముంది, క్యాష్ ఫ్లోస్ ఏమున్నాయి, వీటన్నిటిని చెక్ చేసుకుంటాం వాల్యుయేషన్కి సంబంధించి చూసినప్పుడు. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ కంపెనీ ఏ వాంట్ టు అక్వైర్ కంపెనీ బి అంటే లైక్ గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు డిస్కౌంట్ క్యాష్ ఫ్లో అనాలిసిస్ చేయడం కానీ, ఆర్ కంపేరబుల్ కంపెనీ అనాలిసిస్ చేయడం కానీ, వాళ్ళ యొక్క ఫేర్ అక్విజిషన్ ప్రైస్ని చూసుకోవడం. అక్విజిషన్ ప్రైస్ అనేది ఫేర్ ఉండడం కోసం. నెక్స్ట్ డ్యూ డిలిజెన్స్ కండక్టింగ్ ఏ థరో ఎగ్జామినేషన్ ఆఫ్ కంపెనీస్ విత్ ఫైనాన్షియల్ హెల్త్, ఆపరేషనల్ ఎఫిషియన్సీ అండ్ మార్కెట్ పొజిషన్స్. సో డ్యూ డిలిజెన్స్ అంటే మనం బిఫోర్ పర్చేసింగ్ ద కంపెనీస్ మనం పర్ఫామ్ చేసేది డ్యూ డిలిజెన్స్ అనవచ్చు. ఎగ్జాంపుల్ చూసుకుంటే మార్గన్ స్టాన్లీ వాళ్ళు మైట్ కండక్ట్ డీటెయిల్ డ్యూ డిలిజెన్స్ అండ్ కంపెనీ బి, రివ్యూయింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని రివ్యూ చేయడము, ఆర్ ఇంటర్వ్యూయింగ్ చేయడం మేనేజ్మెంట్ని, అసెసింగ్ చేయడం మార్కెట్ యొక్క కండిషన్స్ని. నెక్స్ట్ నెగోషియేషన్ అడ్వైజ్ చేయడం కంపెనీ ఏ ఆన్ ద నెగోషియేషన్ ప్రాసెస్కి టు ఎన్ష్యూర్ ఫేర్ ప్రైస్ అండ్ టర్మ్స్ అనేది ఉంది లేదు అనేది నెగోషియేషన్లో చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే జేపీ మార్గన్ వాళ్ళు హెల్ప్ చేసినారు కంపెనీ ఏకి నెగోషియేషన్ టర్మ్స్ డీల్. సో డీల్లో పర్చేజ్ ప్రైస్ ఎంత ఉంటే బాగుంటుంది, పేమెంట్ స్ట్రక్చర్ ఇట్లుంటే బాగుంటుంది, కంటింజెన్సీ ఏమైనా ఉంటే వాటిని చెప్పడానికి. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్లో ఓవర్సీ ఇంకా లీగల్ అంటే లీగల్గా ఓకేనా, ఫైనాన్షియల్గా ఓకేనా, ఆపరేషనల్ ఆస్పెక్ట్స్ ఓకేనా, ట్రాన్సాక్షన్కి స్మూత్ కంప్లెక్షన్ అవుతుందా లేదా ఎన్ష్యూర్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎవర్ కోర్ వుడ్ మేనేజ్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ డీల్, కోఆర్డినేటింగ్ విత్ లాయర్స్, అకౌంటెంట్ అండ్ రెగ్యులేటరీ బాడీస్ టు ఎన్ష్యూర్ ద అక్విజిషన్ ఈజ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. దిస్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్కి సంబంధించి. ఇప్పుడు మనం ప్రతి దాంట్లో ఫైనాన్షియల్ మోడలింగ్లో మనము హై నాలెడ్జ్ అనేది ఉండాలని చెప్పినాము. ఇప్పుడు ఫైనాన్షియల్ మోడలింగ్ అంటే ఏంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ వై ఫైనాన్షియల్ మోడలింగ్, ఎందుకు కావాలి ఫైనాన్షియల్ మోడలింగ్. ఫైనాన్షియల్ మోడలింగ్లో మనం ఏం చేస్తాం, ఫైనాన్షియల్ మోడలింగ్ అంటే మనకి ఎఫిషియన్షియల్ ఫర్ క్వాంటిఫైయింగ్ యువర్ వ్యూ ఆఫ్ ద కంపెనీ. అంటే క్రిటికల్ వాటిలో అడ్వైజింగ్ చేయడం, మెర్జర్స్ అక్విజిషన్ చేయడం కానీ, ఆర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ చేయడం కానీ, కండక్టింగ్ చేయడం, లెవరేజ్ బైఅవుట్స్ని కండక్ట్ చేయడము, ఆర్ రైజింగ్ ద ఫండ్స్, వీటన్నిటిని అడ్వైజ్ చేయడము. ఈ ఫైనాన్షియల్ మోడల్కి మనం క్వాంటిఫై చేయడము, ఎంత ఏమి ఏది అనేది చూసుకోవడానికి ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేయడం, క్వాలిటేటివ్ అసెస్మెంట్ చేయడము ఇంటూ క్వాంటిటేటివ్ అనాలిసిస్ చేయడము. క్వాలిటేటివ్గా అసెస్మెంట్, క్వాంటిటేటివ్గా అనాలిసిస్ చేసి మనం మోర్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ని తీసుకొని రావడానికి ఫైనాన్షియల్ మోడలింగ్ అనేది వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీరు ఒక రిలయన్స్ ఇండస్ట్రీ ఉంది, స్టాక్ ప్రైస్ అనేది ఒక 40% డిక్రీజింగ్ అవుతూనే ఉందనుకోని. ఇప్పుడు ఇన్వెస్టర్ నీడ్ టు డిటర్మైన్ ఇఫ్ దిస్ రిప్రజెంట్ ఏ బయింగ్ ఆపర్చునిటీ. సో బయింగ్ ఆపర్చునిటీ అని అనుకుంటున్నారు. అలాంటి కేసెస్లో ఫైనాన్షియల్ మోడల్ అనేది అసెస్ చేయాలి. రిలయన్స్ యొక్క ఇంట్రిన్సిక్ వాల్యూ ఎంత ఉంది, ఇంట్రిన్సిక్ వాల్యూ కోసం మనం ఏం చేస్తాము, ఫ్యూచర్
క్యాష్ ఫ్లోస్ని తీసుకొని ప్రజెంట్ వాల్యూ చేసి అండ్ టర్మినల్ వాల్యూని తీసుకొని ప్రజెంట్ వాల్యూ చేసి అట్లానే చేయొచ్చు. ఆర్ నెక్స్ట్ కాంపిటేటివ్ పొజిషన్ని చూడడము, ఆర్ ఇండస్ట్రీ ట్రెండ్స్ని చూడడము, ఆర్ డిసైడింగ్ ద అప్రాప్రియేట్ ఎంట్రీ ప్రైస్ ఎంత పెడితే ప్రాపర్గా ఉంటుంది అని చెప్పడానికి ఈ ఫైనాన్షియల్ మోడలింగ్ అనేది యూజ్ చేస్తాము. ఫైనాన్షియల్ మోడలింగ్స్లో మనకు ఉండే స్టెప్స్ ఏముంటాయంటే, ఫస్ట్ మనం డిసైడ్ కావాలి పర్పస్ ఏ దానికోసం మనం ఎంటర్ అవుతున్నామో, డిసైడ్ ద పర్పస్. సో డిఫైన్ చేయాలి ఆబ్జెక్టివ్ ఏమి ఆఫ్ అవర్ అనాలిసిస్కి సంబంధించి ఆబ్జెక్టివ్ ఏమి, వాటికి సంబంధించి పర్పస్ని మనం అండర్స్టాండింగ్ చేసుకోవాలి. అప్పుడు మనం మన యొక్క స్కోప్, మన యొక్క మోడల్కి ఒక షేప్ని తీసుకురావడం. నార్మల్గా మన కామన్ పర్పస్ ఏముంటుందంటే వాటికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ లైక్ ఎస్టిమేటింగ్ ద పొటెన్షియల్ రిటర్న్ అండ్ ఐడెంటిఫైయింగ్ ద రైట్ ఇన్వెస్ట్మెంట్ ఎంట్రీ పాయింట్స్తో ఒక పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, ఇన్వెస్ట్మెంట్ చేస్తే అతనికి కావాల్సిన రిటర్న్ వస్తుందా లేదా, ఇట్లాంటివన్నీ ఇన్వెస్టిగేషన్ చేయడం, ఇది ఒక పర్పస్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ వాల్యుయేషన్ అంటే డిటర్మైనింగ్ చేయడం ఫేర్ వాల్యూ ఆఫ్ ద కంపెనీ, అంటే ఫస్ట్ బై చేయాలన్నా సెల్ చేయాలన్నా ఈ డెసిషన్ తీసుకోవాలంటే ఒక ఫేర్ వాల్యూని డిటర్మైన్ చేయడమే వాల్యుయేషన్ అనడం. ఆర్ ఇంకొక పర్పస్ అంటే ఇన్వెస్టిగేషన్ నా పర్పస్, వాల్యుయేషన్ నా పర్పస్, ఆర్ మెర్జర్స్ అండ్ అక్విజిషన్ నా పర్పస్, మెర్జర్స్ అండ్ అక్విజిషన్. అట్లాంటి కేసులో మనం ఏం చేస్తాం, అసెసింగ్ చేయడం ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఏముంటుంది మెర్జర్ వల్ల ఆర్ అక్విజిషన్ వల్ల. ఒకవేళ నా పర్పస్ వచ్చేసి ఫైనాన్షియల్ అనాలిసిస్ అనుకోండి, అంటే రివ్యూయింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ టు అండర్స్టాండ్ ద కంపెనీస్ ఫైనాన్షియల్ హెల్త్, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ హెల్త్ అనేది ప్రాపర్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనుకోండి, అంటే ఫోర్కాస్టింగ్ చేయాలి ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ని, బడ్జెటింగ్ ఎట్లుంటుంది, స్ట్రాటజిక్ ప్లానింగ్స్ ఏమున్నాయి, ఎంటర్ప్రైజ్ వాల్యూ ఏముంది, వీటన్నిటిని చెక్ చేసుకోండి. ఎంటర్ప్రైజ్ వాల్యూని నా పర్పస్ అనుకుంటే క్యాలిక్యులేషన్ చేయడం, వాల్యూ ఆఫ్ టోటల్ వాల్యూ ఆఫ్ ద బిజినెస్ యూజింగ్ ద డెట్ ఉందా ఆర్ ఈక్విటీ ఉందా, అక్విజిషన్ పర్పస్ కోసం రెండింటిని ఫ్రీ క్యాష్ ఫ్లోస్ని తీసుకొని చేయడము. ఫ్రీ క్యాష్ ఫ్లోస్ డివైడ్ చేసుకొని కేఈ మైనస్ జీ అని కూడా చెప్పొచ్చు. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ మైనస్ గ్రో వచ్చేసి మనకి ఎంటర్ప్రైజ్ వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ ఎంటర్ప్రైజ్ వాల్యూలో మనం ఏవి ఇంక్లూడ్ చేస్తున్నాం, ఏవి ఎక్స్క్లూడ్ చేస్తున్నాం, వీటన్నిటికీ ఫైనాన్షియల్ మోడలింగ్ అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ 2023 నివేదియా స్టాక్ ప్రైస్ సర్జ్డ్ డ్యూ టు ఇంక్రీజ్డ్ డిమాండ్ ఫర్ ఇట్స్ జీపీయూ ఇన్ ఏఐ అప్లికేషన్. An investor needed a financial model to project future revenue growth from AI and gaming sector to decide whether to buy at current price. So, ఈ పర్సన్ ఏతో వాళ్ళు గ్రోత్ అంటే ఎట్లుంటుంది, రెవెన్యూ వస్తుందా లేదా, ఈ గేమింగ్ సెక్టర్లో వస్తుందా లేదా, కరెంట్ ప్రైస్తో మనం బై చేయొచ్చా లేదా, వీటన్నిటి కోసం ఫైనాన్షియల్ మోడలింగ్ అనేది కావాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ మనం ఏం చెప్పినాము, ఫైనాన్షియల్ మోడలింగ్కి సంబంధించి స్టెప్స్ చెప్తున్నాము. సో స్టెప్స్లో ఫస్ట్ మనం పర్పస్ ఏమనే చెప్పాలి. పర్పస్లో మనం ఏం చెప్పినాము, ఇన్వెస్టిగేషన్ ఆఫ్ పర్పస్, వాల్యుయేషన్ పర్పస్, మెజర్స్ అక్విజిషన్, ఫైనాన్షియల్ ప్లానింగ్, ఫైనాన్షియల్ అనాలిసిస్, ఈక్విటీ వాల్యుయేషన్, ఇట్లా పర్పస్ చూసినాం. పర్పస్ తెలిసిన తర్వాత రీసెర్చ్ కండక్ట్ ద రీసెర్చ్ అంటే ఏదైతే రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కావాలో వాటిని గ్యాదర్ చేయడానికి మనం మల్టిపుల్ సోర్సెస్ చూడము, బిల్డ్ చేయడం రోబస్ట్ మోడల్స్ను. ఇక్కడ మల్టిపుల్ సోర్సెస్ అంటే మనం ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవచ్చు, కంపెనీ యొక్క రిపోర్ట్స్ తీసుకోవచ్చు. కంపెనీ యొక్క రిపోర్ట్స్ అంటే ఇంటీరియం యాన్యువల్ రిపోర్ట్స్ అంటే డీటెయిల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆర్ మేనేజ్మెంట్ డిస్కషన్స్, ఇట్లాన్నీ మనకి బయటనే అవైలబుల్లో ఉంటుంది. ఏదైనా గూగుల్ ఓపెన్ చేసి యాన్యువల్ రిపోర్ట్, రిలయన్స్ కంపెనీ యాన్యువల్ రిపోర్ట్ కావాలంటే మీకు ఈజీగా అవైలబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇన్వెస్టర్స్ యొక్క ప్రజెంటేషన్స్, సో ఆఫర్ ఇన్సైట్ ఇన్ టు ద కంపెనీ మేనేజ్మెంట్, కంపెనీ యొక్క స్ట్రాటజీస్ ఏమున్నాయి, మార్కెట్ పొజిషన్ ఏముంది, వాళ్ళ యొక్క ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏమున్నాయి వాటికి కానీ, ఆర్ ఎర్నింగ్స్ కాల్స్ అంటే మేనేజ్మెంట్ కామెంటరీ ఏముంది క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ పైన ఆర్ ఫ్యూచర్ అవుట్లుక్ పైన. నెక్స్ట్ ఇండస్ట్రీ రిపోర్ట్స్ని తీసుకోవడం, కాంటెక్చువలైజ్ ద కంపెనీస్ పర్ఫార్మెన్స్ విత్ ఇన్ ద బార్డర్ ఇండస్ట్రీ ట్రెండ్స్తో మనం ఓవరాల్గా చూడకుండా ఈ ఇండస్ట్రీలో అంటే మన రిలయన్స్ అనేది టెలికాంలో ఇండస్ట్రీలో ఎట్లుంది, టెలికాం ఇండస్ట్రీ రిపోర్ట్ చూసుకోవడం. నెక్స్ట్ ఈక్విటీ రీసెర్చ్ రిపోర్ట్, ఏదైతే మనం పైన చెప్పినామో ఈక్విటీ రీసెర్చ్ అనేది ఒకటి ఉంటుంది అని వాళ్ళ యొక్క రిపోర్ట్ని తీసుకోవడం. వీళ్ళు ఎవరంటే ఎక్స్పర్ట్స్ పర్సన్స్ అనమాట. సో అనలిస్ట్ ఒపీనియన్ ఏమి, ఫోర్కాస్ట్ ఏం చేసినారో, సప్లిమెంటరీ అజంప్షన్స్ ఏమున్నాయి వాటికి సంబంధించి. నెక్స్ట్ మేనేజ్మెంట్ డిస్కషన్స్ అంటే మేనేజర్తో ఇంటర్వ్యూ చేయడం, వాళ్ళ యొక్క మీటింగ్ పెట్టుకోవడం, కంపెనీ మేనేజ్మెంట్ డీపర్ ఇన్సైట్ చేసుకోవడం ఆర్ నాన్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఇఫ్ పాసిబుల్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ టెస్లా వాళ్ళు యూ వుడ్ అనలైజ్ దేర్ క్వార్టర్లీ ఎర్నింగ్ కాల్స్ ఏమున్నాయి, ఇన్వెస్టర్ ప్రజెంటేషన్స్ ఏమి, ఇండస్ట్రీ రిపోర్ట్స్ ఏమున్నాయి ఆన్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి గ్యాదర్ కాంపరెన్సివ్ డేటా ఫర్ యువర్ మోడల్కి సంబంధించి. నెక్స్ట్ ఫస్ట్ పర్పస్ చూసుకున్నాము, గ్యాదర్ చేసినాము ఇన్ఫర్మేషన్.
నౌ కీ డ్రైవర్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. కీ డ్రైవర్స్ ఏమున్నాయి అంటే ప్రైమరీ ఫ్యాక్టర్స్ ఏమి, ఈ కంపెనీ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్కి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ప్రైమరీ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, అట్లాంటి కీ డ్రైవర్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీలో ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం రీటైల్ బిజినెస్లో ఉన్నాం అనుకోండి, వాళ్ళకి ఎన్ని స్టోర్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ స్టోర్స్ ఏమున్నాయి, కాస్ట్ ఆఫ్ స్టోర్స్ ఏమున్నాయి, ఇట్లాంటివన్నీ మెయిన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ ఒకవేళ వాళ్ళు హాస్పిటాలిటీ బిజినెస్లో ఉన్నారు అనుకోండి, వాళ్ళకి నెంబర్ ఆఫ్ హోటల్స్ ఏమున్నాయి, రూమ్స్ ఏమున్నాయి, యావరేజ్ ఆక్యుపెన్సీ రేట్స్ ఏమున్నాయి, వాళ్ళు ఏ ఏరియాలో ఉన్నారు అంటే టూరిస్ట్ ఏరియాలో ఉన్నారు, లక్షద్వీప్లో ఉన్నారు, గోవాలో ఉన్నారు, వాళ్ళ యొక్క మెయిన్ ఏరియా ఏముంది దాన్ని బిల్డ్ చేసుకుని ఉంటుంది. వాళ్ళ యొక్క కీ డ్రైవర్స్ ఏమి అనేది ఐడెంటిఫై చేయడం. నెక్స్ట్ ఒకవేళ వాళ్ళు ఫార్మాటికల్లో ఉంటే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎంత ట్రీట్ అవుతున్నారు, డ్రగ్ అప్రూవల్ రేట్స్ ఏమి, వాళ్ళు కోవిడా, హార్ట్ సర్జనా, లేకుంటే బ్రెయిన్ స్టోనా, వాళ్ళ యొక్క స్పెషలిస్ట్ ఏమి, నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎంతమంది వస్తున్నారు. నెక్స్ట్ ఒకవేళ టెక్ కంపెనీస్ అనుకోండి, లైక్ ఇప్పుడు యూట్యూబ్ అనుకోండి, నెంబర్ ఆఫ్ యాక్టివ్ యూజర్స్ ఎంత ఉన్నారు, వాళ్ళ యొక్క యావరేజ్ రెవెన్యూ ఎంత ఉంది, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇది కీ డ్రైవర్స్ అనవచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ అండ్ ఈ కామర్స్ కంపెనీ ఉంది అనుకోండి, లైక్ అమెజాన్ ఉంది, వాళ్ళ యొక్క కీ డ్రైవర్స్ ఏమి ఇంక్లూడ్ అయితే నెంబర్ ఆఫ్ యాక్టివ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు, యావరేజ్ ఆర్డర్ వాల్యూ ఎంత ఉంది, ఫుల్ఫిల్మెంట్ కాస్ట్ ఏం జరుగుతున్నాయి, వీటన్నిటిని చెక్ చేసుకుంటాము. నెక్స్ట్ ఫైనాన్షియల్ మోడలింగ్లో ఫోర్త్ది గ్యాదర్ డేటా ఆన్ పియర్ కంపెనీస్. సో ఇంతకుముందు సేమ్ కంపెనీ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినాం, ఇప్పుడు పియర్ కంపెనీ నుంచి గ్యాదర్ చేయడం అంటే బెంచ్ మార్క్ ద కంపెనీ అగైన్స్ హిస్ పియర్స్ to validate assumption and ensure that your model reflect realistic scenarios. సో మనం మన యొక్క అజంప్షన్స్ ఏవైతే తీసుకున్నామో వాటిని వ్యాలిడేట్ చేసుకోవాలి, పియర్స్తో వ్యాలిడేట్ చేసుకోవాలి, రియలిస్టిక్గా ఉంది, రిఫ్లెక్ట్ అయ్యింది అని చెక్ చేసుకోవాలి. ఇట్లాంటి దానిలో మనకి ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవాలి, కంపారిటివ్ ఫైనాన్షియల్ మెట్రిక్స్ చూసుకోవడం అంటే రెవెన్యూ గ్రోత్ రేట్స్ ఏమున్నాయి, ప్రాఫిట్ మార్జిన్స్ ఏమున్నాయి, వాల్యుయేషన్ మల్టిపుల్స్ లైక్ పిఈ కానీ పిఈ కానీ ఆర్ ఈవీ/ఈబీ ఎబెటా కానీ వీటన్నిటిని చెక్ చేసుకోవడం. నెక్స్ట్ మార్కెట్ పొజిషన్ చూసుకోవడం, మార్కెట్ షేర్ కానీ కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ ఏమున్నాయి, ఇండస్ట్రీ డైనమిక్స్ ఏమున్నాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక మోడలింగ్ తీసుకున్నాం, ఏది ఫైనాన్షియల్ ఫేస్బుక్కి సంబంధించి మోడలింగ్ తీసుకున్నప్పుడు వాళ్ళు కంపేర్ చేస్తారు వాళ్ళ యొక్క యూజర్ గ్రోత్ ఏమి, ఎంగేజ్మెంట్ మెట్రిక్స్ ఏమున్నాయి, రెవెన్యూ స్టెమ్స్ ఏమున్నాయి విత్ గూగుల్తో కానీ ఆర్ ట్విట్టర్తో కానీ ఆర్ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్తో వాళ్ళు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి బిల్డ్ యువర్ అనాలిసిస్తో మనం ఇప్పుడే అనాలిసిస్ చేయాలి, కన్స్ట్రక్ట్ చేయాలి, ఒక ఫైనాన్షియల్ మోడల్ని ప్రొజెక్ట్ చేయాలి, రెవెన్యూ ఎంత ఉంటుంది, ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటాయి, అదర్ ఫైనాన్షియల్ మెట్రిక్స్ ఏముంటాయి, ఈ అదర్ ఫైనాన్షియల్ మెట్రిక్స్లో మనకి ఏమేమి రావచ్చు, హిస్టారికల్ డేటాని అనలైజ్ చేయాలి, ఫస్ట్ పాస్ట్ పర్ఫార్మెన్స్ ఏముంది దాన్ని బేస్ చేసుకుని మనం ఇన్ఫార్మ్ చేసుకుంటాం ఫ్యూచర్ ప్రొజెక్షన్కి. నెక్స్ట్ రెవెన్యూ ప్రొజెక్షన్స్ ఏమున్నాయి, రెవెన్యూ ప్రొజెక్షన్ మనం ఏదాన్ని బేస్ చేసుకుంటాం, కీ డ్రైవర్స్ ఎవరున్నారు అండ్ వాటి యొక్క మార్కెట్ కండిషన్స్ ఏముంది వాటికి సంబంధించి. నెక్స్ట్ ఎక్స్పెన్షన్స్లో వాళ్ళ యొక్క ఫిక్స్డ్ కాస్ట్లు ఏమున్నాయి, వేరియబుల్ కాస్ట్లు ఏమున్నాయి. నౌ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో బిల్డ్ అవుట్ ప్రొజెక్టెడ్ ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్ అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ని ప్రొజెక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే యాపిల్ వాళ్ళు మైట్ ప్రొజెక్ట్ ఫ్యూచర్ ఐఫోన్ సేల్స్, అసోసియేటెడ్ రెవెన్యూ ఏముంది, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఏముంటాయి, ఇన్కార్పొరేటింగ్ న్యూ ప్రోడక్ట్ లాంచెస్ అండ్ మార్కెట్ ట్రెండ్స్ ఏముంటాయని చెక్ చేస్తారు. ఇవన్నీ పర్ఫామ్ చేసిన తర్వాత నౌ యూ నీడ్ టు ప్రజెంట్ యువర్ అనాలిసిస్. మన యొక్క అనాలిసిస్ని ప్రజెంట్ చేయాలి, క్లియర్లీ కమ్యూనికేట్ చేయాలి ఏవైతే ఫైండింగ్ చేసినామో అండ్ రికమెండేషన్ చేయాలి, టైలర్డ్ టు ద ప్రజెంటేషన్ టు యువర్ ఆడియన్స్తో స్పెసిఫిక్గా ఉండాలి. ప్రజెంటేషన్ అనేది మనకు ఒక క్లోతింగ్ తీసుకుంటే టైలర్ మేడ్ అంటే మనం కుట్టించిన బట్టలు ఆర్ స్టిచ్చింగ్ చేసిన బట్టలు అంటే మనకి ఎగ్జాక్ట్ ఎంతైతే సైజెస్ కావాలో అంత సైజులోనే తీసుకున్నాం కదా, అట్లనే మనం ప్రజెంటేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి ఆడియన్స్కి. ఇక్కడ ప్రజెంటేషన్ ఫార్మాట్స్ మనం పీపీటీ ఇచ్చడము ఆర్ వర్డ్ డాక్యుమెంట్స్ ఇచ్చడము ఆర్ ఎక్సెల్ స్ప్రెడ్షీట్ ఇచ్చడము, ఓవరాల్ ప్రజెంటేషన్ చేయడము ఏదైనా ఇచ్చవచ్చు. పీపీటీలో అయితే మనకి విజువల్ అండ్ స్ట్రక్చర్ ప్రజెంటేషన్ ఉంటుంది, వర్డ్ డాక్యుమెంట్స్ అయితే డీటెయిల్ రిపోర్ట్స్ ఆర్ నరేటివ్స్ బాగా వస్తుంది, ఎక్సెల్ స్ప్రెడ్షీట్ అయితే ఇన్ డెప్త్ ఫైనాన్షియల్ అనాలిసిస్ చేయడము ఆర్ మోడలింగ్ చేయడము, ఓవరాల్గా ప్రజెంటేషన్ అంటే డైరెక్ట్గా డిస్కషన్ చేయడము ఆర్ Q&A సెషన్స్ని ప్రొవైడ్ చేయడం అనేది ఉంటుంది. నెక్స్ట్ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, మనకి టార్గెట్ ఆడియన్స్ వచ్చేసి మనకి బ్యాంకరా, పోర్ట్ఫోలియో మేనేజరా, వెంచర్ క్యాపిటల్ పార్ట్నర్సా ఆ ఇంటర్వ్యూయర్సా. బ్యాంకర్స్ అనుకోండి ఇంట్రెస్టెడ్ ఇన్ డీల్ స్ట్రక్చరింగ్ ఆర్ ఫైనాన్షియల్ వియబిలిటీకి ప్రొవైడ్ చేయాలి. పోర్ట్ఫోలియో మేనేజర్ అనుకోండి ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ఆర్ రిస్క్ పైన ఫోకస్ చేస్తారు వాళ్ళు. వెంచర్ క్యాపిటల్ పార్ట్నర్స్ అయితే వాళ్ళు
మన కంపెనీ యొక్క గ్రోత్ పొటెన్షియల్ ఉంటుందా లేదా, ఎగ్జిస్టింగ్ స్ట్రాటజీస్ ప్రాపర్ ఉన్నావా లేదా, మనం ఎవరికి ఇస్తున్నాము ప్రజెంటేషన్ అనేది మనకి ప్రాపర్గా తెలియాలి. ఇంటర్వ్యూయర్స్ ఎవాల్యుయేటింగ్ యువర్ అనలిటిక్స్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వెన్ ప్రజెంటింగ్ టు ఏ వెంచర్ క్యాపిటల్ ఫర్మ్, మీరు వెంచర్ క్యాపిటల్ ఫర్మ్కి అయినా ప్రజెంటేషన్ చేస్తుంటే మనం ఎంపసైజ్ చేయాలి. స్టార్ట్అప్ గ్రోత్ ఇట్లుంటుంది, మార్కెట్ ఆపర్చునిటీ ఇట్లున్నాయి, పొటెన్షియల్ ఎగ్జిస్టింగ్ స్ట్రాటజీస్ ఇట్లుంటాయి, సపోర్ట్ చేయాలి మన యొక్క మోడల్ యొక్క ప్రొజెక్షన్స్ అనేది. ఎసెన్షియల్ ఫీచర్స్ ఏముంటాయి ఫైనాన్షియల్ మోడల్కి అంటే మనం ప్రాపర్ కన్వెన్షన్ అనేది ఉండాలి. అంటే స్టాండర్డ్ ఫైనాన్షియల్ మోడల్స్ని మనం ప్రాక్టీస్ చేయడము. ఇక్కడ మనము డైనమిక్ అజంప్షన్స్ని యూజ్ చేయాలి, అంతేకాని స్టాటిక్గా ఉండకూడదు. అంటే ఏవైతే ఓల్డ్ యూజ్ చేసినామో కాపీ పేస్ట్ చేసుకుంటా వెళ్తే జాబ్ అనేది కాదు ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అంటే. కంపల్సరీగా మనం డైనమిక్గా ఉండాలి. యూజింగ్ ఫార్ములాస్ అండ్ అజంప్షన్స్ విల్ ఈజీలీ అప్డేటెడ్లో ఉండాలి. నెక్స్ట్ అడిటబిలిటీ మీన్స్ మన యొక్క మోడల్స్ అనేది ట్రాన్స్పరెంట్ ఉండాలి, ఈజీగా రివ్యూ చేయగలగాలి. నెక్స్ట్ సింప్లిసిటీ, అవాయిడింగ్ ఓవరాల్ కాంప్లెక్స్ స్ట్రక్చర్ దట్ మే బీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ఆర్ ఆడిట్. సో అండర్స్టాండింగ్ చేసుకోవడానికి కష్టం ఉన్నా ఆర్ ఆడిట్ చేయడానికి కష్టం ఉన్నా అట్లాంటి కాంప్లెక్స్ స్ట్రక్చర్ని మనం అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫర్ ఏ ఫైనాన్షియల్ మోడల్ ఆఫ్ SaaS కంపెనీ యూ మైట్ ఇన్క్లూడ్ అజంప్షన్స్ అబౌట్ సబ్స్క్రిప్షన్ గ్రోత్, churn rate, average revenue per users, making sure this can be easily adjusted as new data comes in. Now challenges ఏముంటాయి ఫైనాన్షియల్ మోడలింగ్లో మనకి డేటా అవైలబిలిటీ అనేది పెద్ద ప్రాబ్లం. కంపెనీ మే నాట్ డిస్క్లోజ్ ఆల్ నెసెసరీ డేటా అనేది డిస్క్లోజ్ చేయదు. అండ్ లైక్ ఇప్పుడు మనం చూసుకుంటే ఫ్రీ క్యాష్ ఫ్లోస్ కావాలి, మనకి డిస్కౌంట్ రేట్ కావాలి, ఇట్లాంటివన్నీ నీకు ఫ్రీగా పబ్లిక్లో అవైలబుల్ కాదు. యూ మే నీడ్ టు డెరైవ్ దిస్ ఫ్రమ్ పబ్లిక్ ఫైలింగ్స్ ఆర్ యూజ్ కంపారబుల్ కంపెనీ డేటాని యూజ్ చేసి మనమే అరైవ్ కావాలి మన యొక్క ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్కి కానీ ఆర్ డిస్కౌంట్స్ రేట్కి కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఏ ప్రైవేట్ కంపెనీ లైక్ స్పేస్ ఎక్స్ ఉంది, యూ మైట్ స్ట్రగుల్ టు ఫైండ్ డీటెయిల్ ఫైనాన్షియల్ డేటా రిక్వైరింగ్ అజంప్షన్స్ బేస్డ్ ఆన్ ఇండస్ట్రీ ట్రెండ్స్ అండ్ పబ్లిక్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ప్రొజెక్టింగ్ డేటా. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏమంటే ఫస్ట్ డేటా అవైలబిలిటీ ప్రాబ్లం, నెక్స్ట్ ప్రాబ్లం ప్రొజెక్టింగ్ డేటా. Unstable companies can have metrics that vary significantly from time, making accurate projection challenges. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక కంపెనీకి గ్రోత్ రేట్స్ తీసుకోవచ్చు, ఒక కంపెనీకి గ్రోత్ రేట్ తీసుకోపోము, ఒక కంపెనీకి ఫ్రీ క్యాష్ ఫ్లోస్ యూజ్ చేస్తాము, ఒక కంపెనీకి ఎర్నింగ్ పర్ షేర్ యూజ్ చేస్తాము, ఇంకొక కంపెనీకి డివిడెండ్ పర్ షేర్ చేస్తాం. అంటే బేస్డ్ ఆన్ కంపెనీ దానిలో ఇన్వాల్వ్ అయింది, బేస్డ్ ఆన్ కంపెనీ డేటా ప్రకారంగా మన డేటా అనేది చేంజ్ అవుతుంటాయి, మన యొక్క మెట్రిక్స్ అనేది చేంజ్ అవుతుంటాయి. అంటే స్టేబుల్గా ఎటువంటిది ఏమనేది ఉండదు స్టాండర్డ్గా. ఇదే మనం అన్ని కంపెనీస్కి యూజ్ చేస్తాం. అనేది ఒక కంపెనీ డివిడెండ్ ఉంటుంది, DPS ఇంటూ 1+G/K-G చేసుకుంటాము. ఇంకొక దానికి ఎర్నింగ్ పర్ షేర్ మాత్రమే ఉంటుంది, డివిడెండ్ ఉండదు. EPS ఇంటూ 1+G/K-G తీసుకుంటాము. ఇంకొక దానికి EPS ఉండదు, GPS ఉండదు, DPS ఉండదు. ఫ్రీ క్యాష్ ఫ్లోస్ తీసుకుంటాము, సో ఫ్రీ క్యాష్ ఫ్లోస్ /K-G తీసుకుంటాము. సో ఇట్లా డిఫరెంట్ మెట్రిక్స్ అనేది యూజ్ చేస్తాము. మనం కొన్ని కేసుల్లో కేఈలో వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తీసుకుంటాము, కొన్ని కేసుల్లో కేఈలో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అనేది తీసుకుంటాము. సో మేజర్గా చేంజ్ అవుతూనే ఉంటాయి. నెక్స్ట్ వాల్యుయేషన్ వేరియబిలిటీ. డిఫరెంట్ మోడల్స్ కెన్ ఇల్ డిఫరెంట్ రిజల్ట్స్. సో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ ఈ మనకి రిజల్ట్స్ అనేది వస్తుంది. ఈవెంతో అది సేమ్ కంపెనీ అయినప్పటికీ యూజింగ్ మల్టిపుల్ అప్రోచ్ ఉంటాయి. డిస్కౌంటింగ్, క్యాష్ ఫ్లో మెథడ్, కంపారబుల్ మెథడ్ ఆర్ టు క్రాస్ వ్యాలిడేట్ యువర్ వాల్యుయేషన్కి కంపల్సరీ. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇన్ లెవరేజ్డ్ బైఅవుట్ ఉంది అనుకోండి, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ద మోడల్ యూజ్ ఎంపసైజ్ ద డెట్ రీపేమెంట్ షెడ్యూల్, IRR ఆర్ సెన్సిటివిటీ అనాలిసిస్ ఆర్ డిఫరెంట్ ఎకనామిక్ సినారియోస్. మనకి రెగ్యులేషన్ యూజ్ చేయొచ్చు, ఇట్లాంటివన్నీ కూడా యూజ్ చేయొచ్చు. సో ఏదాన్ని యూజ్ చేస్తే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిజల్ట్స్ అనేది ఉంటుంది. ఈవెన్తో ఒకటే కంపెనీ అయినప్పటికీ డిఫరెంట్ రిజల్ట్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అడిషనల్ ఫ్యాక్టర్స్ లైక్ LBO లిమిటెడ్ లెవరేజ్ బైఅవుట్లో ఫోకసింగ్ ఆన్ అచీవింగ్ టార్గెట్ IRR అండ్ మేనేజింగ్ ద లెవరేజెస్. సో ఇది ఒక అడిషనల్ ఛాలెంజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మెజర్స్ అండ్ ఎక్విషన్. కన్సిడర్ ద ఇంపాక్ట్ ఆన్ ఎర్నింగ్ పర్ షేర్ అండ్ అదర్ అకౌంటింగ్ మెట్రిక్స్. నెక్స్ట్ ఈక్విటీ క్యాపిటల్. బ్యాలెన్సింగ్ ఇన్వెస్టర్ రిటర్న్స్ విత్ మినిమైజింగ్ ఈక్విటీ డైల్యూషన్. ఎగ్జాంపుల్ ఇన్ మెజర్స్ అండ్ అక్విజిషన్ సినారియో ఇన్వాల్వింగ్ టెక్నాలజీ కంపెనీ ఉందనుకోండి, యూ వుడ్ ఎవాల్యుయేట్ హౌ
అక్విజిషన్ వుడ్ ఇంపాక్ట్ ఈపీఎస్ ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది, వాటికి మనం ఏమేమి కన్సిడర్ చేయాలి, కాస్ట్ సినార్జీస్ ఏమి, ఇంటిగ్రేషన్ ఎక్స్పెన్సెస్ ఏమి, రెవెన్యూ గ్రోత్ పొటెన్షియల్స్ ఏమి, వీటన్నిటిని చెక్ చేసుకోవాలి. ఇది ఫైనాన్షియల్ మోడలింగ్ ఇంట్రడక్షన్. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ మోడలింగ్లో ఇప్పుడు మనం డిఫరెంట్ మెథడ్స్ నేను ఇంట్రడ్యూస్ చేసినాము. డిస్కౌంటింగ్, క్యాష్ ఫ్లో మెథడ్ అని, ఆర్ కంపారబుల్ మెథడ్స్ అని, ఈపీఎస్ అని, డిపిఎస్ అని, డిస్కౌంట్ రేట్ అని, ఐఆర్ఆర్ అని, వీటన్నిటి గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. సో అంటిల్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.